హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇక్కడ నా మాటలకి అండ్ నా వీడియోకి మీకు సింక్ ఉండదు. నిన్న చెప్పాను కదా, 2 వీడియోస్ రికార్డ్ చేసేసాను ఫ్రీ టైంలో. ఆ టైంలో ఏమైందంటే మైక్ ఆన్ చేసుకోవడం మర్చిపోయాను అనమాట. కొత్తలు కదా ఇంకా మైక్ వాడడం, సో అందుకని ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో టైటిల్ చూసారు కదా, యానివర్సరీకి నాకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఇవైతే చాలా యూస్ఫుల్గా అందరూ యూస్ చేసేలాగే ఉంటాయి. సో ఇందులో అన్ని అని చెప్పను, అట్లీస్ట్ కొన్ని అయినా థాట్ఫుల్ గిఫ్ట్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే ఇది టైటన్ స్మార్ట్ వాచ్. ఇది నేను మా హస్బెండ్కి గిఫ్ట్ చేశాను యానివర్సరీ రోజు. సి అది మన ఒపీనియన్ అండి. ఇంత పెట్టి కొనాలా అంత పెట్టి కొనాలా అని రూపాయి పెట్టి ఒక పువ్వు కొనిచ్చినా కూడా అది గిఫ్ట్ కింద యాక్సెప్ట్ చేసే మనసు ఉంటే ఎవరైనా సో అది గిఫ్ట్ కిందే కన్సిడర్ చేస్తాను నేనైతే. సో ఈ పర్టికులర్ వాచ్ ఎందుకు చూస్ చేశానంటే, మా కజిన్కి నేను కాల్ చేసి అడిగాను బెస్ట్ స్మార్ట్ వాచ్ ఏది, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి 2 స్మార్ట్ వాచ్లు కొని 1 ఇయర్ కూడా కాకుండా అని అవి పనిచేయడం మానేసాయి. అంటే టైటన్ తీసుకో, దానికైతే షోరూమ్కి వెళ్ళి మనము రిపేర్ వచ్చినా మార్చుకునే అంత ఫెసిలిటీస్ ఉంటాయని చెప్తే అమెజాన్లో ఆర్డర్ చేశాను. కరెక్ట్గా 1 డే బిఫోర్ డెలివరీ వచ్చింది అనమాట, 3rd January. సో టైటన్ స్మార్ట్ వాచ్ ఎందుకు కొన్నాను అంటే, ఈ మధ్య కొంచెం అందరూ కాన్షియస్ అవుతున్నారు కదా, నెంబర్ ఆఫ్ స్టెప్స్, అది స్లీప్ టైమ్ ఇవన్నీ కూడా. అందుకని చెప్పి అందులో ఈ మధ్య మా హస్బెండ్ కొంచెం ఏమంటారు, ఈ స్టెప్స్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకని చెప్పి నేను అదైతే గిఫ్ట్ చేశాను. ఇది అమెజాన్లో కొన్నాను కదా, అరౌండ్ 6700 అలా అయింది నాకు. సో మంచిగా అమెజాన్ సేల్ అలా ఉన్నప్పుడు చూస్తే మీకు మంచి డిస్కౌంట్స్ అయితే ఉంటాయి, చూడొచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి నేనైతే ఈ పవర్ బ్యాంక్ ఆర్డర్ చేశా. యాక్చువల్గా ఏంటంటే పవర్ బ్యాంక్ ఫస్ట్ అడిగారు అనమాట. నేను నీకు ఏం గిఫ్ట్ కావాలని అడిగాను, సో దట్ తనకి యూస్ఫుల్గా ఉన్నది ఇస్తే తను యూస్ చేసుకుంటారు కదా అని. నాకైతే పవర్ బ్యాంక్ ఇచ్చేయని, ఇప్పుడు కాదు అది 4-5 yearsగా కూడా పవర్ బ్యాంకే అడుగుతాడు ఎప్పుడు ఏమైనా కావాలా అని, బర్త్డేకి అడిగినా కానీ. నాకు ఈ పవర్ బ్యాంక్లు వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నది, ఎందుకు అనవసరంగా పడేసుకుంటాడులే అని. ఎందుకు ఇలా అన్నానంటే, తను బేసిక్గా మర్చిపోయి వచ్చేస్తుంటారు ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, ఆఫీస్ పనిలో ఉండి. సో మళ్ళీ ఫీల్ అవుతారు ఎందుకులే అని. ఈసారి పవర్ బ్యాంక్ అని అనేటప్పటికి ఫస్ట్ ఇదే ఆర్డర్ చేశా, డబ్ స్టెప్. బ్లింకిట్లోనూ ఇక్కడ కొన్నాను నేను ఇది. నాకు 500 లోపే వచ్చినట్టు, 700 అలాగా, 799 అది కరెక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు, చూడొచ్చు మీరు. డబ్ స్టెప్ది బ్లింకిట్లో, స్విగ్గీలో, అమెజాన్లో అన్నిట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఫస్ట్ కొన్న గిఫ్ట్, తర్వాత అనిపించింది లెటర్స్ బై స్మార్ట్ వాచ్ అని. సో అది యాక్చువల్గా స్మార్ట్ వాచ్ ఈజ్ సర్ప్రైజ్ ఫర్ హిమ్. ఇది నేను ఇస్తాననే అనుకున్నట్టున్నారు ఈసారి అని నాకు అనిపించింది. ఇది చూస్తున్నారు కదా, ఇంకా ఇది ఓపెన్ కూడా చేయలేదు, పూజ చేస్తున్నారు దాన్ని. సో మా యానివర్సరీ 4th ఈ వీడియో నేను 7th or 8th రికార్డ్ చేశాను, అప్పటికి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు అనమాట. దాని డ్యూరబిలిటీ అది చెప్పడానికి కూడా నెక్స్ట్ టైం నేను దాన్ని షేర్ చేస్తా. ఇప్పుడైతే నెక్స్ట్ గిఫ్ట్ చూపిస్తున్నాను, వెరీ క్లోజ్ టు మీ. నాకు 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పి నేబర్, అస్తమాన నేబర్ అంటే బాగోదు, ఫ్రెండ్. సో తను నాకు, మీరు షార్ట్లో చూసే ఉంటారు, మన డిజిటెక్ది మైక్ గిఫ్ట్ చేసింది. నువ్వు మైక్ యూస్ చేసుకోవాలనుకుంటున్నావు కదా, నువ్వు ఎందుకు కొనుక్కోవడం, నేను కొంటాను అని. అప్పటికే కార్ట్లో యాడ్ చేసుకొని కూర్చున్నా. మా తమ్ముడు నేనే ఇస్తా అంటాడు, ఈ గ్యాప్లో తను నాకు ఆర్డర్ పెట్టింది. నాకు తెలుసు తను నాకు ఇస్తోందని. కరెక్ట్గా మ్యారేజ్ డే రోజు మార్నింగ్ 7:30కి నాకు అది డెలివరీ వచ్చిందనమాట, స్కూల్కి రెడీ అవుతుంటే. నేను బేసిక్లీ చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్. నన్ను ఎవరైనా ఇట్లా ప్రేమని షవర్ చేస్తే నేను అసలు తీసుకోలేను, ఎమోషనల్ అయిపోతుంటా. అది చూడంగానే డూ ఐ డిజర్వ్ దిస్ అనిపిస్తుంది ఎవరైనా ఏమైనా ఇచ్చినప్పుడు. సో చాలా హ్యాపీ అయిపోయాను, తనకు తెలుసు నేను ఎంత హ్యాపీ అయిపోయాను, ఎమోషనల్ అయిపోయాను అని. ఎమోషనల్ అంటే నేను ఏడవను, నా ఫేస్లో మీకు తెలిసిపోతుంది దట్ షీ సూపర్ హ్యాపీ అన్నట్లు. సో ఈ మైక్ యూస్ చేసే వాయిస్ ఓవర్స్ ఇస్తున్నాను ప్రస్తుతానికి. ఎలా ఉంది నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్
ఏదో నేను షో ఆఫ్ కోసం ఈ వీడియో షేర్ చేయట్లేదు. యానివర్సరీ గిఫ్ట్స్ థాట్ఫుల్ గా ఇవ్వడానికి ఈ రోజుల్లో ఎంత ఆలోచించినా క్రాకరీలు ఇట్లాంటివే ఇస్తున్నాం కదా. సో దాని గురించి అందరికీ యూజ్ అవుతుందని చెప్పి నేను ఇది షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు నాకు ఇది అంబిషన్ అని చెప్పాను కానీ నాకు చాలా ఇష్టం చేయడం రికార్డ్ అదంతా. అందుకని నన్ను అర్థం చేసుకున్న ఫ్రెండ్స్ అది ఇవ్వడం అన్నది కూడా మంచి థింగే కదా. సో నాకు బేసిక్ గా ఫుడ్ అన్నా ఇయర్ రింగ్స్ అన్నా ఇట్లాంటివే ఎక్కువ ఇష్టం గోల్డ్ వాటికంటే కూడా. సో ఇంకొక నేబర్ తను కూడా ఫ్రెండ్, మేము ముగ్గురం ఫ్రెండ్స్ మా ఫ్లోర్ లో. సో తను ఇది ఇచ్చింది అనమాట. చూడ్డానికి ఇది గోల్డ్ 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ బ్రేస్లెట్ లాగే ఉంటుంది. ఈ బ్రాండ్ నేమ్ నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు, బట్ చాలా బాగుందండి. ప్యూర్ గా ఉందన్నమాట. చూస్తే అది మీరు అది ఏమంటారు ఇమిటేషన్ అని కానీ అలా తెలియట్లేదు, పల్మనాస్ అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ట్రై చేసి చూడండి. ఆఫ్లైన్ లో కొందా ఆన్లైన్ లో కొందా నేను అడగడం అవ్వలేదు. సో అడిగి నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేస్తాను. నేను ఎప్పుడు అసలు బ్రేస్లెట్స్ ట్రై చేయను నాకు బాగుంటాయా అని, ఎందుకంటే ఎప్పుడు బ్యాంగిల్ సింగిల్ గానీ అలా గాజులు గానీ వేసుకుంటాను కదా. నేను అంతలా శ్రద్ధగా బ్రేస్లెట్లు కొనుక్కోవాలి మనము అన్న థాట్ లేదనమాట. సో తను ఇచ్చింది వేసుకుంటే చాలా బాగా అనిపించింది. సో వాచ్ పెట్టుకున్నప్పుడు వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇదైతే వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ గిఫ్ట్స్. హార్ట్ సింబల్ కూడా వచ్చింది. వన్ సైడ్ కంప్లీట్ గోల్డ్ పాలిష్, ఒక సైడ్ ఎనామిల్తో ఉందన్నమాట. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ చెప్పానమాట నేను, చాలా నచ్చి తనకు కూడా. బాగుంది కదా ఐడియా. నేను అన్నాను నాకే ఇస్తున్నారు, మా హస్బెండ్కి ఏమి ఇవ్వరా గిఫ్ట్స్, యానివర్సరీ కదా బర్త్డే కాదు కదా అని నవ్వాను కూడా. నీకేది ఇష్టమో మాకు తెలుసు, అందుకే నీకు ఇస్తాం, నువ్వు హ్యాపీగా ఉంటే మీ ఇల్లు హ్యాపీగా ఉంటుందని ఏవో కొన్ని జోక్స్ వేశారు. సో మేము అలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము మొత్తానికి. అండ్ ఇంకొక కపుల్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ కూడా షేర్ చేస్తాను. సో యూట్యూబ్లోనే నాకు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి, ఇద్దరికి ఛానల్స్ ఉన్నాయి. దీని పేరు జ్యోతి రవికిరణ్, రితిస్ హోమ్ అని ఉంటుంది ఛానల్. ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. తను యాక్చువల్గా ఒకప్పుడు మా సబ్స్క్రైబర్, బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది అనమాట. సో తను ఈ పర్ఫ్యూమ్ ఎంగేజ్ది మాకు కపుల్ది గిఫ్ట్ చేసింది. నాకు దాని పేరు పలకడం అక్కడ రాలేదన్నమాట క్లిప్పింగ్ లో, కింద మీద పడి మొత్తానికి మేనేజ్ చేసా. సో అందుకే ఇది మీకు అమెజాన్ లో కూడా దొరుకుతుంది, ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొక లవ్లీ గిఫ్ట్ ఉంది, అది కూడా మీతో షేర్ చేస్తాను. పర్ఫ్యూమ్ తను నాకు ఇవ్వడానికి ఒక రీజన్ ఉంది. నాకు చెప్పాను కదా కొన్ని ఇష్టమైన థింగ్స్ ఉంటాయి, ఫుడ్ ఒకటి, షాపింగ్ ఒకటి, పర్ఫ్యూమ్స్ అనమాట. బేసిక్ గా ఆడవాళ్ళకి అన్ని ఇష్టమే కదండి. పర్ఫ్యూమ్స్ నాకు ఎక్కువ మా ఆడపడుచు యూఎస్ నుంచి ఇస్తుంది ఎవ్రీ ఇయర్, లేదా ఎవరు వచ్చినా పంపించేస్తుంది నాకు ఇష్టం అని చెప్పి. సో తను గిఫ్ట్ చేసింది. అండ్ ఇక్కడైతే జూక్ బ్యాక్ ప్యాక్ ఇచ్చింది పల్లవి, నేటి మహిళ. ఎందుకు అంటే నేను స్కూల్కి వెళ్తున్నాను కదా, నాకు చాలా యూజ్ అవుతుందంట, అందుకని పంపించింది. ఫస్ట్ వేరేది పంపించింది, తనకి అది ఎలా ఉంది నీకు నచ్చిందా అని గుచ్చి అడిగింది. ఎందుకో తెలియలేదు, అంతలా అడుగుతున్నప్పుడు నాకు ఇది సరిపోవట్లేదు హ్యాండ్ కి అని అంటే రిటర్న్ చేసేసి అని ఈ బ్యాగ్ పెట్టింది. సో మా ఇద్దరికి అంత ఓపెన్నెస్ ఉంది కాబట్టి మా జర్నీ ఇలా స్మూత్ గా ఉందనుకుంటా, ఎవరికైనా అంతే కదా. సో దీనికైతే 3 పార్టీషన్స్ వచ్చాయి, ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, ఏదైనా మనం ఒక రోజు ట్రావెల్ కి ఒక పేర్ ఆఫ్ క్లోత్స్ పెట్టుకోవచ్చు, మంచిగా అయితే తీసుకెళ్ళచ్చు. ప్రస్తుతం అయితే ఈ బ్యాగ్ నేను ఇప్పుడు ట్రిప్ కి తీసుకొచ్చుకున్నా, చాలా యూజ్ అవుతుంది. నా వ్యానిటీ కేస్ పెట్టుకున్నాను, నా చార్జర్స్, నా ట్రైపాడ్ అన్ని పట్టేస్తున్నాయి ఇందులో. సో చాలా కంఫర్టబుల్ గా ఉంది, అందుకే చెప్పాను థాట్ఫుల్ గిఫ్ట్స్ ఉన్నాయి ఈ వీడియోలో అని ముందర. ఇది ఇవాల్టి నా చిన్న యానివర్సరీ గిఫ్ట్స్ వ్లాగ్. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. పార్వతితో పెట్టిన వీడియోస్ అయితేనే మీరు బాగా చూసారండి, దానికే వ్యూస్ లైక్స్ ఇచ్చారు. నేను పెడుతున్నా మీకు నచ్చట్లేదు అనుకుంటున్నాను. ఏమైనా మార్చుకోవాలంటే కామెంట్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.